ఇక ఫర్ ద పీపుల్కు స్వాగతం. ఎన్నికలంటే దాడులు ధ్వంసమేనా అన్నటువంటి అర్థం వస్తోంది ఇవాళ రాజకీయం ఎన్నికలు గమనించినప్పుడు. అలాగే ఎన్నికలంటే సారా బాటిల్స్ నోట్ల కట్టలేనా? మరొక ప్రశ్న కూడా ఉదయిస్తోంది. రాజకీయం అంటే నాయకులకు మీడియాకు మంచి వ్యాపారమా? ఇది కూడా చర్చనీయాంశమే. అలాగే గట్స్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు గత ఎన్నికలలో ఎందుకు జనం ఓడించారు? ఇది చర్చనీయాంశమే ఖచ్చితంగా. అలాగే ఈవీఎంలను పగలగొట్టే బజారు రౌడీలకు ఎమ్మెల్యేలుగా ఎలా ఎదగగలుగుతున్నారు, ఎలా గెలవగలుగుతున్నారు? మరొక అంశం, ఇవాళ అనేకమైనటువంటి విషయాలు పతాక స్థాయిలో చూస్తున్నప్పుడు పత్రికల్లో ఎవడి ఇష్టానికి వాళ్ళు రాసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు, ఎక్కడికని చెప్పి ఎటు దూరిపోయాడు అన్నటువంటి సాహసవంతమైన వార్తలు రాస్తున్నారు. మనకిష్టం లేనంత మాత్రాన అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన పని లేదు. అలాగే చంద్రబాబు గారి మీద అనుమతులు లేకుండానే పూర్తిగా వాటిని వ్యతిరేకించి ఇవాళ ఆయన అమెరికాకు పారిపోయాడను, దాక్కున్నాడను, ఎవరి ఇష్టానికి వాళ్ళు. ఎలా ఇలా అయితే వర్గాలుగా విడిపోవడం అనేది చూస్తున్నాము. కానీ వార్తల్లో కూడా వివక్షత కనిపించడం అనేది విపరీతమైనటువంటి ధోరణిగా భావిస్తున్నప్పుడు ప్రజలు ఇక మీడియాను గౌరవిస్తారా? రాసే వార్తలకు ఏమాత్రమైనా విలువ ఉంటుందా? రాస్తున్న వాటిల్లో ఇంగితం లేనటువంటి రాతలే అధికంగా కనపడుతున్నప్పుడు ఇక మీడియాకు కరపత్రాలకు పెద్ద తేడా ఉంటుంది. మరొక విషయానికి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో ఈవీఎంను పగలగొట్టినట్టుగా దృశ్యాలన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? ఎన్నికలు జరిగింది 13వ తారీఖు, మరి ఆ విషయాలు బయటకు వచ్చింది 20వ తారీఖు. ఎందుకు 9 రోజులు పట్టింది? కారణం ఏంటి? దీనికి కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయా? అధికారులు భయపడుతూ దాచిపెట్టారా, లేకపోతే కావాలనే దీన్ని తొక్కిపట్టారా? చూద్దాం, దీని మీదే చర్చ చేద్దాం. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సమాచారం సరిపోతుందా లేదా అన్నటువంటిది కూడా ఒక కోణం. మరొకటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని ఎందుకు కొరివితో గోక్కున్నట్టుగా ఎన్నికలకు ముందు ఆ చట్టాన్ని ఎందుకు అంత ఆవేశంగా అంత తొందరపాటుగా ప్రవేశపెట్టారు అన్నది కూడా చర్చనీయాంశమే. బికాజ్ ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు తీసుకొచ్చారు అన్నటువంటిది ఇవాళ మన చర్చలో కూడా ప్రధాన అంశం. ఈ చర్చలో రాయపాటి అరుణ్ గారు జనసేన నేత, అలాగే యేసురత్నం గారు వైసీపీ నేత, బాజీ గారు షేక్ బాజీ గారు బీజేపీ జాతీయ నాయకులు, ముగ్గురిని ఆహ్వానిస్తూ గుడ్ ఈవినింగ్ బాజీ గారు. నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం. నమస్తే అండి. సాయంత్రం మీకు, యేసురత్నం గారికి, అరుణ్ గారికి. 7:30కి మ్యాచ్ ఉంది. ముందు మీ మ్యాచ్ లో గెలవనివ్వండి. ఇక్కడ గెలిపోవటంలో సమస్య లేదు, బాధ్యతకే ముందు ప్రాధాన్యత. ఎవరు బాధ్యతతో చెప్పారన్నదే ఇవాళ జనం కొలమానంతో చూస్తున్నారు. మొన్న ఒక్క విషయం మన అరుణ మాట్లాడితే దరిదాపు లక్షల మంది చూశారు. దట్ ఈస్ ద రీజన్. మనం మాట్లాడుతున్న దాంట్లో ఒక నమ్మకం, అలాగే ఒక గౌరవం పెంచేటటువంటి పద్ధతి, అలాగే ఒక విశ్వాసాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని తెలియజేసేటటువంటి విధానం ఇవాళ మీ ముగ్గురులో కూడా నేను ఆహ్వానిస్తున్నా, అదే ఆశిస్తున్నా. యేసురత్నం గారు, మొదటిగా ఒక విషయాన్ని తీసుకుందాం. ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు అన్నటువంటి వార్తలు వక్రీకరిస్తూ రాసినటువంటి విధానము చూసా. అలాగే మాజీ ముఖ్యమంత్రి కూడా అమెరికా పారిపోయాడా, లేకపోతే వెళుతున్నప్పుడు కొన్ని నిబంధనలను అతిక్రమించేసి మరీ తోసుకొని వెళ్ళిపోయారా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇలాంటి వార్తలను ఏమందాం యేసురత్నం గారు? మొదట మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మరి సోదరి అరుణ గారికి, బాజీ గారికి, వ్యూవర్స్ అందరు కూడా నా నమస్కారాలండి.
నమస్తే. నిజంగా ఈ సబ్జెక్ట్ నేను పార్టిసిపేట్ చేయటం మరి యాక్చువల్గా నాకు ఇప్పుడే అసలు యాక్చువల్ వార్తలు కూడా ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు. ఇప్పుడు చెప్పారు, ఒక హాఫ్ చెప్పారు. సరే, ఏదైనప్పుడు కూడా సుదీర్ఘంగా పోలీస్ సర్వీస్ చేశాను కాబట్టి చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవటం అనేది ఏమాత్రం కూడా సహించారు. సుమారుగా 40 సంవత్సరాలు పోలీస్ సర్వీస్లో ఉన్నాను. ఎంత పెద్దవారైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం అనేది నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నేను క్షమించను. పోతే అయితే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన కానీ, చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన కానీ, రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద బాధ్యత కలిగిన కొంతమంది, అంటే ప్రజాప్రతినిధులు అయితేనే, ప్రజాప్రతినిధులు సరే ఎవరో తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడారంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ నేను కూడా చూస్తున్నాను, వీడియోలో చూస్తున్నాను, ఎవరిని ఈ విధంగా అన్నా కానీ. ఎందుకంటే సాధారణంగా 13 తర్వాత మాలాగా చిన్నపాటి నాయకులే ఎక్కడికన్నా వెళ్ళి ఒక 4 రోజులు హ్యాపీగా ఈ టెన్షన్స్ అన్నిటికీ దూరంగా ఉందాం, లేకపోతే ఈ కొంతకాలం నుంచి దీని గురించి పోస్ట్పోన్ చేసుకున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని చూసుకుందాము అని రకరకాల పనుల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. కానీ దీని విధంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఏ పార్టీ నాయకులైనా, అది ఆ పార్టీ ఈ పార్టీ కదండి. మీరు ఇందాక చెప్పారు, ఇక్కడ ఏదైతే ప్లాట్ఫామ్ మీద చాలా ఉన్న వాళ్ళని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అందుకనే మాట్లాడుతున్నాను. ఏ పార్టీ నాయకులైనా కానీ ఆ విధంగా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అదే చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇంకెవరినైనా కానీ ఆ విధమైన విమర్శ చేసేటప్పుడు ఇది టీవీ చూడాలంటే కూడా సామాన్యులకి చాలా దరిద్రంగా అనిపిస్తుందండి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది. సో ఇప్పుడు నేను చెప్పాను, చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఏదన్నా నిజంగా అయితే నేను కేవలం ఇప్పుడు వింటున్నాను, నిన్న ఒక వీడియో రిలీజ్ అయిందని. ఆ వీడియో మరి దాని పరిశీలనలో ఉంది. దాని మీద పోలీస్ ఆఫీసర్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ అవగాహన చేసుకొని మరి అసలు ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు చర్చించేసిన తర్వాత చట్ట ప్రకారం వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటారు. మరి ఇప్పుడు దాని గురించి మరి ఏం జరిగిందో ఇప్పటి వరకు ఏం జరుగుతుందో అనే దాని మీద మనకు ప్రజలకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులుగా మీకు ఉంది. మరి పొలిటికల్ రంగంలో ఉన్న మాకు కూడా మా పార్టీ నేతల మీద కూడా ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నానండి, ఇది ఏదేమైనా దురదృష్టకరమైన మొన్న 13వ తారీఖు రాష్ట్రంలో జరిగిన సన్నివేశాలు దురదృష్టకరమైన సంఘటనలండి. ఇందులో ఎవరు కూడా కాదంటానికి వీల్లేదు. ముఖ్యంగా నేను పలనాటి వాసిని. పలనాడులో 30-40 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు. మళ్ళీ ఇప్పుడు 2020 ఇప్పుడు 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా కొంత తేడా కనిపించింది. నేను మీడియా ముఖంగా నేను అందరికీ, నా సోదరులందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే కాదు, ఇందులో ఎంతో మంది ఉన్నత కులాలకు చెందిన వాళ్ళు పాపం చదువు సంధ్య లేకుండా ఎంతో మంది దెబ్బలు తింటము, జైల్లో పోవటము, ఈ విధమైన సంఘటనలు మరి పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎన్నో చూశాను. తర్వాత ఇప్పుడు కూడా ఈ అంతా బాగా జరుగుతుంది, కొంతకాలం నుంచి ఇలాంటి సన్నివేశాలు ఏం లేవు అని కొంచెం ప్రశాంతంగా ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ మొన్న 13వ తారీఖు సంఘటన కొంత రాష్ట్రాన్ని కుదిపేసినట్టే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కూడా. రత్న గారు, మీ సంస్కారాన్ని ముందుగా అభినందించాల్సిన పరిస్థితి ఉన్నది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న కరెక్షన్, ఉన్నత కులాలు అనేవి లేవు, అసలు ఉండవు కూడా. ఎవరైనా కావాలని ఆపాదించుకొని మేము ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు అని మాట్లాడితే ముందు చెప్పుతో కొట్టండి. ఫస్ట్ చేయవలసింది ఇది ఉద్రేకపూర్తిగా అనట్లా నేను. ఉన్నత కులాలు ఏమిటి, నిమ్న కులాలు ఏమిటి, ఈ వివక్షత ఏమిటి, ఇంకా వీటి మీద ఆధిపత్య కులాలు అందాం. ఉన్నతం ఏంటి, కులాల్లో ఉన్నతత్వం ఏంటి? ఓకే ఓకే నేను ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే, అంటే నేను ఒక అత్యంత వెనుకబడిన కులం అండి.
40 సంవత్సరాలు మిమ్మల్ని అణచివేశారనండి నేను వింటా. అట్లయితే అణచబడ్డ వాళ్ళని అని చెప్పండి, వింటా, అర్థం చేసుకుంటే. మనము బెనిఫిట్స్ వచ్చేటప్పుడు అణచివేతన కులవని ఇవ్వట్లేదండి, వెనుకబడిన కులవనే ఇస్తున్నారు. అణచివేతన గురైనాడు కాబట్టి ఇచ్చేవాళ్ళు వేరు, రాజ్యాంగబద్ధంగా అది వేరు. అంటే అఫ్ కోర్స్ మీ మీనింగ్ ఏమో నాకు తెలియదు కానీ అణచివేయటం వేరు. అణచివేయటం సామాజికంగా మనకి రాజ్యాంగబద్ధంగా మనకి ఈ వ్యవస్థ ఉంది కాబట్టి నేను దాన్ని మెన్షన్ చేశాను. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక నాయకులేమో ఒక బీసీల మీద జరిగిన దాడిని బీసీలని తీసుకొచ్చేసేసి ఇది చేస్తామని అనటం కూడా నాకు నచ్చిన విషయం కాదది. అదే విధంగా మరి ఇంకొక నాయకులు వచ్చేసేసి ఇంకొక విధంగా మాట్లాడటం. నేను ఒకటే మీడియా ద్వారా సరే ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానండి, మీడియా ద్వారా ఏదో మీరు అన్నట్టుగా అణచివేతకు గురి అయిన కులాలు అనుకోండి, ఏదైనా అణచివేతకు కులాలే కాదు అణచివేతకు గురైన మనుషులందరూ కూడా వీళ్ళందరూ ఏ విధంగా అయితే వీళ్ళని దుర్మార్గంగా వాడుకొని వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. చంపినోడు పోయి జైల్లో మగ్గుతున్నాడు, భార్య పిల్లలు రోడ్డు మీద ఉంటున్నారు. చచ్చినోడి పిల్లలు కూడా పోయేసేసి వాడు పైన ఎక్కడో ఉంటాడు, ఏ కష్టాలు సుఖాలు వెళ్ళి భార్య పిల్లలు ఇద్దరు చచ్చినోడు కుటుంబము సుఖపడేది లేదు, చంపినోడు కుటుంబం సుఖపడేది. మొన్న ఒక పెద్ద మనిషి అన్నారు, ప్రమాణంగా నేను ఆహ్వానిస్తున్నాను, నిజంగా మేమంతా బాగే ఉంటాం కానీ కొట్టుకొని చచ్చేది మీరు, మరి జైలు పాలయ్యేది మీరు, ఊర్లో వదిలిపెట్టిపోయేది మీరు అని ఒక పెద్ద మనిషి అన్నారు. నేను నిజంగా వారికి హ్యాట్సాప్, నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇలా ఉండాలి తప్ప రోజు రోజుకి మనము ఏదైతే మన ఈ సమాజంలో మంచిని కోరుకుంటామో సాధ్యమంత అనుకోకుండా జరిగే కొన్ని సన్నివేశాలు ఉంటాయి, సంఘటనలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ మనము మార్పు కోరుకోవాలంటే ఇది ఒకటి. రెండోది, మొన్న జరిగిన దానిలో మరి సాధారణంగా ఇందులో కొంత నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు కూడా కొంత యాక్సెప్ట్ చేయక తప్పదు. ఏదైనా కానీ ఒకటేనండి, ఈ వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, దానివల్ల ఇట్లాంటి జరుగుతున్నాయి. అక్కడ లోకల్ పోలీసు ఫెయిల్ అయింది అని ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే గ్రహించిన తర్వాత చివరి నిమిషంలో షిఫ్ట్ చేయొద్దు, ఎందుకంటే సహజంగా వాళ్ళు చేశారని అనుకున్నాం, నేనేంటంటే యాజ్ ఏ ఫీల్డ్ ఆఫీసర్స్ మార్చకూడదు. నా ఎక్స్పీరియన్స్ బట్టేసి ఏంటంటే ఫీల్డ్ ఆఫీసర్ ఇన్ ది సెన్స్ ఆ జిల్లాలో ఉన్న ఆ సర్కిల్లో ఉన్న ఇన్స్పెక్టర్ను, ఆ ప్రాంతంలో ఉన్న SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ను మార్చటం వల్ల ఈ వచ్చిన వ్యక్తి, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ దాని అవగాహన చేసుకునేసరికి దాని పరిణామం ఆ చుట్టుపక్కల అది ఎంత, ఆ పరిధి ఎంత, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ సెన్సిటివ్ ఏరియా అనేది తెలుసుకునే లోపే ఈ జరగాల్సిన ఘోరం జరిగిపోయిందండి. అది నేను కనిపెట్టింది ఏంటంటే వాళ్ళని మార్చకుండా వాళ్ళని ఆఫీసులో పెట్టేసేసి అడిషనల్ గా ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఎక్కడ కొత్త వారిని తీసుకొచ్చేసి వాళ్ళ సహాయంతో ఫీల్డ్ లో చేసినట్టయితే బాగుండేదండి. కొత్తగా ఫ్రెష్ గా తీసుకొచ్చిన ఇన్స్పెక్టర్లు, కొత్తగా తీసుకొచ్చిన DSPలు, కొత్తగా తీసుకొచ్చిన SP గారు వీళ్ళు ఒక విధంగా దీన్ని అవగాహన చేసుకోవటంలో, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయటంలో ఫెయిల్ అవటం, ఇది మళ్ళీ కూడా 25-30 సంవత్సరాల పల్నాడిని వెనక్కి తీసిపోయారనే ఫీలింగ్ లో నేనున్నాను. రాష్ట్రంలో ఒక విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ కూడా రీపోలింగ్ జరగకుండా, ఎక్కడ కూడా పెద్ద ప్రాణ నష్టం లేకుండా ఎలక్షన్ కమిషన్ మంచి తీసుకుంది. పోలీసు కూడా చెదురుమదురు సంఘటనలో తప్ప బాగా చేసింది. కానీ ఆ చెదురుమదురు సంఘటనలు జరిగిన 4-5 ప్లేసుల్లోనే చాలా భయంకరంగా జరిగింది. ఇది ఇదేంటంటే మళ్ళీ 25 సంవత్సరాలు వెనక్కిపోతున్నామేమో అనే ఒక భయము బాధ ఉంది. కాబట్టి ఇది నేను ఒక పార్టీకి చెంది కాదండి,
ఒక వ్యక్తిగా గత 10-15 రోజుల నుంచి బాధపడుతూ నా బాధని మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నానండి. ఇందులో ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి. గారు, మీ స్పోర్టివ్నెస్ ని నిజంగా నేను అభినందిస్తున్నా. నిజానికి మీరు ఎమ్మెల్సీ అయ్యుండి కూడా, పోలీసు అధికారి అయ్యుండి కూడా ఇంత స్పోర్టివ్గా, ఇంత ధైర్యంగా, ఇంత సూటిగా జరిగిన దాన్ని మీరు ఇది ఘోరమైనటువంటి చర్య ఎమ్మెల్యే చేసిందని ఒప్పుకోవడంలో మిమ్మల్ని చాలా గౌరవించాలి అనే అభిప్రాయం. నేను టాపిక్ డీవియేట్ అవుతున్నానేమో అనిపించినా కూడా కులాలకు సంబంధించినటువంటి మాట వచ్చింది కాబట్టి ఇవాల్టికి కూడా వివక్షత ఉన్నది. ఇవాల్టికి కూడా అనేకమైనటువంటి హక్కులు ఉన్నాయి వీళ్ళకి అని చెప్తున్నారు, కానీ ఆ హక్కులు ఎక్కడా ఎక్సర్సైజ్ కావటల్లా, ఎగ్జిక్యూట్ కావటల్లా. అలాగే మరొక విషయాన్ని గమనిస్తే కులపిచ్చి ఎక్కువైపోతున్నటువంటి తత్వం పెరుగుతోంది. లేని వాడిని చాలా హీనంగా చూస్తున్నారు. అలాగే కులాలను ఉన్నత కులాలు అన్నటువంటి మాట మరి ఎందుకు వస్తుందో, అలాగే లేని వాడిని తక్కువ కులంగా ఎందుకు భావిస్తున్నారో, బీసీలను మరీ హేళనగా ఎందుకు చూస్తున్నారో ఐ డోంట్ నో. మరి ఎక్కడ చదువు మన మీద ప్రభావం చూయించింది, మనం ఎలా ఎదిగాము అన్నటువంటిది కూడా మనుషులకు గుర్తుండట్లా. ఎస్, దీని మీద ఖచ్చితంగా నేను మా అమ్మాయి అరుణ దగ్గర నుంచి ఖచ్చితంగా తన అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నా. ఇవాళ తొక్కబడుతున్న జాతి ఉన్నదా, ఇంకా ఇలానే ఉంటే ఎప్పటికీ పైకి లేస్తారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం అరుణ దగ్గర నుంచే విందాం. ఏమా మీరే చెప్పాలి దీని మీద. ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికి నమస్కారం సార్. మీకు కూడా నమస్తే. కులాలు టాపిక్ అనేది అదొక అంటే నెవర్ ఎండింగ్ బుక్ లాంటిది, మీకు తెలియదేం కాదు పెద్దలు. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే అగ్ర కులాలు అణగారిన కులాలను తొక్కుతున్నాయంటే నేను అస్సలు ఒప్పుకోను. అణగారిన కులాల్లో ఐక్యత లేకపోవడం మూలంగానే అగ్రవర్ణాలు అణచివేయడానికి అవకాశం దొరుకుతుంది. అరుణ, మిమ్మల్ని అడిగాను, ఈ కరెక్ట్ సమాధానం మీ దగ్గర వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే అడిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, కంటిన్యూ. ఒక అణగారిన కులం నుంచి ఒక ప్లేస్ ఎలాగోలా కష్టపడి 100 మంది కష్టపడి ఒక అణగారిన కులం నుంచి ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఒక పొజిషన్ లో కూర్చోబెడితే ఆ వ్యక్తి అణగారిన కులంలో ఇతనికి సహాయం చేసిన 99 మంది గురించి కష్టపడ్డండి. పై స్థాయిలో ఇంకొక మీరు అన్నట్టుగా ఇందాక పెద్ద కులాల వ్యక్తుల గురించి కష్టపడుతుంటాడు. వీళ్ళు 99 మందిని వదిలేస్తాడు. వీళ్ళు ఇచ్చిన పొజిషన్ ని, వీళ్ళు చేసిన కష్టాన్ని, వీటన్నింటిని మర్చిపోయి ఇతను పై స్థాయి కులాల దగ్గర గులాంగిరి చేయడానికి, వాళ్ళ దగ్గర శబాష్ అనిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది యూనిటీ లేకపోవడం, వీళ్ళ కోసం వీళ్ళు కష్టపడకుండా వీళ్ళ జవసత్వాలన్నీ కూడా మరొక కులం కోసం ఖర్చు పెట్టడం అనమాట. ఈ యూనిటీ లేకపోవడం మూలంగానే ఈ అణగారిన కులాలు అనేవి అణచివేతకు గురవుతూ ఉన్నాయి. దీనికి అగ్రవర్ణాలు తొక్కుతున్నారని నేను అసలు ఒప్పుకోను. 10% లోపు ఉన్నటువంటి అగ్ర కులాలు 50% కన్నా ఎక్కువ ఉన్నటువంటి అణగారిన కులాలని అణచివేతకు గురి చేస్తున్నాయి అంటే అది వాళ్ళ బలం కాదు, వీళ్ళ బలహీనత. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళని నేరస్తులుగాను నిందితులుగాను చూడను. వీళ్ళని స్వార్థపరులుగా చూస్తా. ఈ స్వార్థం వీళ్ళలోంచి వెళ్ళినప్పుడు, వీళ్ళలో యూనిటీ వచ్చినప్పుడే ఈ అణగారిన కులాలు అనేవి అభివృద్ధి చెందినటువంటి కులాలుగా రూపాంతరం చెందడం సాధ్యం. ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఈ సెల్ఫ్ అనాలిసిస్ అనేది రానంత వరకు కూడా ఎవ్వరు ప్లేసు పొజిషన్ మార్చుకునే పరిస్థితి ఉండదు. ఒక కులంలో ఒక వ్యక్తి ఎదిగితే చుట్టూ గోడలు కట్టేసుకుంటాడు, ఇంకా ఆ కులస్తుడు రాకూడదు, మళ్ళీ వేరే కులస్తుడు రావచ్చు. ఈ సిచ్యువేషన్ మా సొసైటీలో ప్రజెంట్ ఉంది కాబట్టి ఇది ఎప్పటికీ మారేది కాదు. ఇప్పట్లో మనిషి ఎవరికి వాళ్ళు సొంతంగా మారినంత వరకు వ్యవస్థ మారడం అసాధ్యం. ఎస్, చాలా విలువైనటువంటి సమాచారం ఒక రాజకీయవేత్త దగ్గర నుంచి ఇవాళ ప్రజలకు అందటం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అరుణ, మరొక విషయం అమ్మా, ఇవాళ ముఖ్యమంత్రి కానీ, అదే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, వీళ్ళ విదేశాలకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి వార్తవాలు, వక్రీకరణ, ఇదంతా అసహ్యంగా అనిపించట్లా? నిజంగా మీడియా రాసే వార్తల మీద దేన్ని నమ్మాలి, ఎలా ఉండాలి అన్నది ఐ డోంట్ నో. సార్, ఇవాళ రాజకీయంగా కులానికి సంబంధించినటువంటి పార్టీలు విభజించబడినప్పుడు దానికి అనుకూలంగా మీడియాలు కూడా మా కులపోడిని నాయకుడిగా చేసుకోవాలి అనేటువంటి ఒక వాదాన్ని ఎత్తుకొని ఈరోజు మీడియా సంస్థలుగా కాకుండా మద్దతు సంస్థలుగా మారే. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఏపీలో ఉన్నటువంటి తెలుగు ఛానల్స్ లో ప్రతి ఛానల్ ఏదో ఒక పార్టీకి సంబంధించింది కానీ ప్రొజెక్ట్ చేసుకోకూడదు. ప్రొజెక్ట్ అవుతుంది సొసైటీలో వాళ్ళ చర్యల ద్వారా. ఇవాళ మీరు చూసినట్లయితే
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ అబ్స్కాండ్ నుంచి దేశాలు దాటించడానికి, రాష్ట్రం నుంచి దాటించింది కూడా ఒక మీడియా సంస్థకు చెందినటువంటి ఒక సీనియర్ రిపోర్టరే పర్టికులర్ గా మీడియా వాహనంలోనే అతన్ని దాటించాడని చెప్పేసి న్యూస్ మనం చూసాం క్లియర్ గా. దానికి సంబంధించి అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేది నాకు మళ్ళీ ఇంకా క్లియర్ గా తెలియదు, ఎందుకంటే విజువల్స్ ఏమీ రాలేదు, జస్ట్ టెక్స్ట్ మ్యాటర్ మాత్రమే పోస్ట్ అవుతూ ఉంది. కాబట్టి విజువల్స్ వస్తే నమ్మచ్చు, టెక్స్ట్ మ్యాటర్ కాబట్టి పోస్ట్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ ఛానల్స్ వ్యతిరేకంగా రాశాయా లేదంటే నిజమే కానీ వాళ్ళకి విజువల్స్ దొరక్క వచ్చిన సమాచారం మేరకు టెలికాస్ట్ చేస్తున్నారు అన్నది కూడా నేను సందేహిస్తున్న అంశమే. మీడియా సంస్థల ప్రతినిధులు చేస్తున్నటువంటి ఈ జర్నలిజం దేనికి ప్రత్యేకంగా చెప్పుకోవాలో, ఏపీలో ఇట్లాంటి జర్నలిజాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో, దాన్ని ఏ విధంగా జర్నలిజం అని మేము అనుకోవాలో కూడా మాకు తెలియని పరిస్థితి వల్ల ఏర్పడింది. మీడియా సంస్థలతో పాటు ఇందాక ఏచరత్న సార్ అన్నారు డిపార్ట్మెంట్ కి అందరూ సమానమే అని. ముమ్మాటికి అందరూ సమానం కాదు. డిపార్ట్మెంట్ లో కూడా ఇవాళ పార్టీలు వచ్చేసాయి. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది, ఒక పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోస్టింగ్లు, ఇష్టమైన స్టేషన్లు, ఇష్టమైన ప్లేసెస్ కి ట్రాన్స్ఫర్లు, ఇష్టారీతిగా సంపాదన అనేవి ఏర్పడుతున్న ఈ సిచ్యువేషన్స్ లో, అలాగే అపోజిట్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ తప్పు లేకపోయినా సరే కేవలం ఆపోజిట్ పార్టీకి ఫేవర్ గా ఉంటారు అన్న ఒకే ఒక కారణంతో విఆర్ లోకి వెళ్ళడం, సస్పెండ్ అవ్వటం, అలాగే రకరకాల కష్టతరమైన వాళ్ళ సామర్థ్యానికి మించినటువంటి ఇబ్బందికరమైనటువంటి స్టేషన్లకు ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఆర్థికంగా నష్టపోవడం, ఫ్యామిలీ సఫర్ అవడం, ఇలాంటి ఎన్నో అంశాలు ఇవాళ రాజకీయాల్లో మిళితమై ఉన్నాయి. కాబట్టి డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా రాజకీయం నేర్చేసుకుంది. వాళ్ళు ప్రజా సేవకులు, ప్రజల కోసమే పని చేయాలి, మాకు చేతవిస్తుంది ప్రజల ఖజానా నుంచి అన్న విషయాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోయింది. కొంతమంది ఒక పార్టీకి, కొంతమంది ఒక ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిచ్యువేషన్ తీసుకోండి. పల్నాడులో పోలీసుల నుంచే సమాచారం వెళ్ళింది వైసీపీ వాళ్ళకి తప్పించుకోవడానికి. అది క్లియర్ గా ఈ రోజు ఈసీకి ఇచ్చిన నివేదిక. అట్లాగే సిట్ ఏర్పాటు చేసిన తర్వాతే వీడియోలు బయటకు వచ్చాయి, నేరస్తులు బయటకు వచ్చారు, నేరం బయటపడింది. ఇంతకుముందు బయటపడాల. సిట్ వేయడం కూడా తెలియదు. ఎలా వేశారు అంటే వివిధ జిల్లాల నుంచి వేశారు కాబట్టి ఆ సిట్ లో అధికారులకి ఒకరికి కోఆర్డినేషన్ అనేది వర్క్ పరంగానే ఉండింది తప్ప తప్పును దాచిపెట్టడానికి ఉండదు. కాబట్టి తప్పు బయటపడింది, లేదంటే బయటపడేది కదా. 13వ తేదీ ఈవీఎంలు పగలగొట్టడం ఏంటి? అక్కడ స్థానికంగా ఒక ఆఫీసర్ ఆల్రెడీ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వెళ్ళారో వాళ్ళు ఆల్రెడీ వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఏమి బయటకు రాలేదు. అప్పుడు రాని విషయం ఇవాళ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన తర్వాత ఇవాళ వీడియోలు రావడం ఏంటండి? అంటే ఈ 10 రోజులు కూడా ఆ అంశాన్ని దాచడానికి ప్రయత్నించారనే మనం ఒప్పుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా. అట్లాగే ప్రజలు ఇవాళ ఎలక్షన్ అంటే ఎందుకు జరుగుతుంది స్టేట్ లో, అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చెయ్యాలి, అందులో మన పాత్ర ఏంటి అన్న కాన్సెప్ట్ ని పక్కన పెట్టి ఎవరి కోసం ఈళ్లు కొట్టుకొని వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 7 ఏళ్ళు ఈళ్ళు జైలుకు పోయి ఎవరి కోసం వీళ్ళు హంతకులయ్యి గొడవలు పడ్డ ఈళ్ళేమో నేరస్తులుగా ఈ జైలు చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు ఇన్నేళ్ల పాటు. వీళ్ళని ఈ గొడవలకు పురుగొలిపిన వాళ్ళు మాత్రం అసెంబ్లీలోనూ పార్లమెంట్ లోనూ వివిధటువంటి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులుగాను స్థిరపడిపోతున్నారు. వాళ్ళు హ్యాపీ, వీళ్ళ జీవితాలు మాత్రం కిందకి దిగజారిపోతున్నాయి. రక్షణ ఎవరు? వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు జరిగిన గొడవల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఎవరి కోసం అయితే గొడవలు పడ్డాడో ఆ నాయకుడు వాళ్ళ కేసు పూర్తయి వాళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేదాకా కనీసం వాళ్ళ ఫ్యామిలీ కన్నా అండగా నిలబడతాడా? వీళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా ఎంత సఫర్ అవుతుంది, సామాజికంగా ఎంత అవమానాలకు గురవుతుంది, వీళ్ళ బిడ్డలు ఎంత ఆర్థికంగా వెనకబాటుకు గురవుతారు. ఒక ఉద్యోగం రాకో, లేదంటే ఒక భద్రత లేక, ఒక ఆడపిల్లకి సరైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయలేక, ఇట్లాంటి ఎన్ని కష్టాలు ఆ కుటుంబాలు పడితే ఈ కష్టాలన్నీ ఈ నాయకులు తీరుస్తారా? సామాన్యుడు ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించుకోలేకపోతున్నాడు? ఓటేయాలి, మద్దతు ఉంటే 4 ఏళ్లకి వెళ్ళి ప్రచారం చేయాలి, 10 ఓట్లు వేయించగలగాలి. తలకాయలు పగలు కొట్టుకోవడం, మనుషులను చెప్పుకోవడం లాంటి కాన్సెప్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్కి ఎందుకండి? ఏం అవసరం అసలు? దానివల్ల ఏం జరుగుతుంది? ఇవన్నీ అట్లా పెడితే ఇవాళ నాయకుల పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇది చూడండి. జనరల్ గా ఎలక్షన్ కి ముందు కొట్లాట్లు జరిగాయంటే ఓకే, ఓటు అనేది తెచ్చుకోవడానికి ఎదుటివాడిని భయపెట్టో బ్రతిమాలకోనో ఏదో ఇక యుద్ధం గెలవాలి అంటే సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించినట్లుగా ఇట్లా ఒక యుద్ధం చేశారంటే ఒప్పుకోవచ్చు. ఎలక్షన్ అయిపోయింది, స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రపరిచారు. ఇప్పుడు కూడా రౌడీజాన్ని చూయించేసి ఈవీఎం పగలగొట్టి స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళి గొడవలు చేసి ఆపోజిట్ పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళను ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్లే సిచ్యువేషన్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఈ స్థాయిలో దాడులు రాష్ట్రంలో? రేపు ఈ దాడులు ప్రతీకార దాడులు ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార దాడులకు వెళితే ఇంకా రాష్ట్ర పరిపాలన ఇదేనా? ఈ 5 ఏళ్లు దాడులతోనే జరిగింది, మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్లు కూడా ఈ ప్రతీకార దాడులతోనే వెళ్తే
ప్రజాస్వామ్యం ఎక్కడ బ్రతికినట్టు, రాజ్యాంగం ఎక్కడ అమలైనట్టు, రాష్ట్రం ఎట్లా బాగుపడాలి, ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది? ఎస్, వెల్ సెడ్ అరుణ. పిహెచ్డి చేశారా? ఇంత సామాజిక స్పృహ రావడానికి మొట్టమొదటి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి తెలియజేద్దాం. వాట్ ఈస్ ద కీ ఆఫ్ యువర్ మైండ్ సెట్ అండ్ ఆలోచన తీరు, ఈ విశ్లేషణ ఒక్కసారి చెప్పాలమ్మా. పిహెచ్డి చదువుల్లో చేయలేదు సార్, జీవితంలో అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవడంలో చేశాను. ఒక పేదింటి ఆడపిల్లగా, మీరు అన్నట్లుగా అణగారిన వర్గాలకు చెందినటువంటి ఆడపిల్లగా ఈ సమాజంలో మా మీద మా అణచివేతకు గురవుతున్నట్టు కారణాలన్నింటినీ అనాలిసిస్ చేసుకున్నాం కాబట్టి ఇవాళ మాకు ఒక హోప్ దొరికి కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పేదవాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన వ్యక్తి కాబట్టి అతన్ని పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి మా బాధను మేము తెలియజేయగలుగుతున్నాం. ఇవాళ మన ప్యానెల్ని చూసినప్పుడు కొంచెం సంతోషంగా, కొద్దిగా గర్వంగా కూడా ఉంది. మాజీ ఆఫీసర్గా అలాగే ఎమ్మెల్సీగా ఉన్న యేసరత్నం గారి స్పోర్టివ్నెస్, చిన్నపిల్ల అయినా తను ఇచ్చినటువంటి వివరణ, విశ్లేషణ, లోతైనటువంటి అవగాహన, రాజకీయాల్లో ఉండాల్సింది ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంటంటే ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం, తెలిసింది మాట్లాడడం, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి విషయాలను ప్రజలకు చేరవేయటం. ఎక్సలెంట్ అరుణ అండ్ మన వైసీపీ గారు యేసరత్నం గారు. ఇక బాజీ గారు, మీకు పెద్ద పోటీనే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడారు, అలాగే మీరు ఇచ్చేటటువంటి వివరణ కూడా అంత లోతైనటువంటిది, అంత బాధ్యత కలిగింది మీ దగ్గర నుంచి ఆశిస్తున్నా. ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఎట్ లిబర్టీ. 3 విషయాలు మీ ముందు పెట్టా. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నాకున్న సమాచారం మేరకు నీతి ఆయోగ్ను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఈ చట్టం గురించి ఆర్టీఐ చట్టం కింద సమాచారం సేకరిస్తే నీతి ఆయోగ్ చెప్పింది చాలా స్పష్టంగా, ఆంధ్రప్రదేశ్లో పెట్టిన చట్టం గురించి మా దృష్టికే రాలేదు అని. బట్ ప్రపోజ్ చేసింది నీతి ఆయోగ్ అన్నటువంటి వాదన వైసీపీ ప్రభుత్వం వినిపించింది. దీని గతాన్ని ఒక్కసారి మీరు వివరిస్తే, కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి మీరే ఈ చట్టాన్ని రూపొందించారా? దాన్ని ఆ రూపొందించిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో మార్పులు చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆ మార్పులతో ముందుకు తీసుకెళ్లారా? నమస్కారం రాజేంద్ర గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి యేసరత్నం గారికి, నమస్తే, అరుణ్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. సార్, ఒకటి క్లియర్, ఈ జాతీయ భూ సంబంధితమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆలోచన చేసి దేశం మొత్తం మీద ఉన్నటువంటి 2 ఎకరాలు, 1 ఎకరము, 3 ఎకరాలు, 5 ఎకరాల్లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో చూసుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన యోజన అనేటువంటి ఒక పథకాన్ని రైతులకు నేరుగా నిధులు వేసేటువంటి పద్ధతిలో మొత్తం సమీకరణ సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం తీసుకోవడం జరిగిందండి. ఇకపోతే రెండో అంశం ఏదైతే ఉందో, ఈ భూ హక్కు చట్టంలో కేంద్రం యొక్క ఆలోచన ఎవరి చేతిలో ఎంత భూమి ఉంది, ఎవరు యజమానిగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే దానికి సంబంధించినటువంటి సమాచారం కోసం చేసి ఉంటే చేసి ఉండొచ్చు. కాక ఇదే విషయాన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కూడా, మన పక్కన ఉన్నటువంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో కూడా జరిగిందండి. కానీ ఇక్కడ ఏమైందంటే, ఏదైనా విషయం వివాదం ఎందుకు అవుతుంది అని అంటే, ప్రభుత్వం యొక్క అత్యుత్సాహం చూపించినప్పుడో, లేకపోతే ప్రజలకి అర్థం కాకుండా గందరగోళాన్ని సృష్టించినప్పుడో, ప్రజలకు అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఎప్పుడైతే కలిగిందో, విషయం కాస్త పక్కదారి పట్టి అది కాస్త అనుమానాస్పదంగా మారిపోయి రకరకాల ఊహాగానాలకు తావిచ్చేటువంటి పరిస్థితి, భవిష్యత్తు మీద జాగ్రత్త పడేటువంటి స్థితి ఏర్పడుతుందండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి భూ హక్కు చట్టం ఏదైతే ఉందో, మొట్టమొదటిగా దాన్ని వ్యతిరేకించి విజయవాడలో ఉన్నటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అండి క్లియర్గా వాళ్లే ఎందుకు అపోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పటికే సిఆర్పిసిలో ఉన్నటువంటి 7 సంవత్సరాల్లోపు శిక్ష పడేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, క్రిమినల్ కేసులు, వాటికి అన్నిటి కూడా బెయిల్స్ స్టేషన్ బెయిల్లో చేయాలనేటువంటి ఒక ఆలోచన జరిగి పార్టీ 1 నోటీస్తో జరిగిపోయి ఇప్పుడు క్రిమినల్ కేసులు ప్రాక్టీసే లేకున్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ భూ హక్కు చట్టం అనేది ఒక వెన్ను మీద దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి.
ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 5 అనేటువంటిది ఏదైతే ఉందో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ అధికారి ఎవరైతే ఒక అధికారిని మనం ఏర్పాటు చేసుకుంటామో రిజిస్ట్రింగ్ అధికారిని, దాన్ని అధికారులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఇష్టానుసారం ఎవరైనా నియమించుకోవచ్చు. ఎవరైతే భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయో, సంబంధించినటువంటి అంశాలని పొందుపరచలేకపోయారో వాళ్ళు కోర్టుకు కాకుండా ఒక ట్రిబ్యునల్ లాంటిది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ దగ్గర కూడా మీకు అన్యాయం జరిగితే అప్పుడు హైకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా తిరిగేటువంటి పరిస్థితి రైతులకు ఉంటుందా అని అంటే అది అనుమానాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఈ ప్రభుత్వం మీద ఎందుకు ఇంతకు అనుమానం చేరుకున్నటువంటి అవకాశం కలిగింది అని అంటే, ఈ ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క ప్రచార ప్రక్రియ ఏదైతే చేపట్టిందో, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల పట్టాల మీద వేసుకున్నటువంటి ఫోటోలు కానీ, లేకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా పాసు పుస్తకాల మీద రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నటువంటి వైనం కానీ, లేకపోతే మొన్న చేపట్టినటువంటి యొక్క స్థలాలు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నిర్వహించింది కానివ్వండి, లేకపోతే పేదలకు ఇచ్చేటువంటి స్థలాల్లో సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకున్నటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ చూసిన తర్వాత జనానికి ఏమైందంటే, నా పట్టాదారు పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేయించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, రేపు గనక ఈ భూ హక్కు చట్టం గనక అమల్లోకి వస్తే నా భూమి కూడా నాకు దక్కకుండా పోతుంది అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అనుమానం వాళ్ళందరిలో ఏర్పడిందండి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కేంద్రమే పరిస్థితి అనుకున్న లెక్కనైతే దీంట్లో అనేక అంశాలండి. ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు, కేంద్రం యొక్క ప్రయత్నాలు. కేంద్ర ప్రభుత్వం నిజాయితీతో కూడినటువంటి లెక్కల కోసం చేసినటువంటి ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం ఆ లెక్కల మాటన ఎవరైతే భూ ఆక్రమించుకొని చేతిలో ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం. అదే విధంగా మిగతా వర్గాలు ఎవరైతే వాటిని కావాలో వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి ఆ భూమిని వాళ్ళ పేరు మీద మార్చి, చిన్నవాళ్ళు ఎవరైతే రైతులకి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని వివాదాలు చేసేటువంటి ప్రయత్నం. అధికారం చేతిలో ఉండగా ఏదైనా అధికార దండంతో చేయొచ్చు అనేటువంటి వాస్తవమైనటువంటి విషయం ఏదైతే ఉందో, సమాజంలో ఈ రోజున చట్టం అధికారులు ఉన్నటువంటి వాళ్ళకి చుట్టంగా మారుతున్నటువంటి పరిస్థితిలో అధికారులు పూర్తిగా అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అధికార వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిందనుకోండి, ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ వ్యవస్థని మొత్తాన్ని దాదాపుగా ఎంఆర్ఓ సంబంధించినటువంటి, ఎండిఓ సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా అడ్రస్ దాదాపుగా లేకుండా చేసేటువంటి పరిస్థితి జరిగింది అనుకోండి. కానప్పటికీ ఇవాళ ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళు కీలకంగా మళ్ళీ వీళ్ళ చేతికి వెళ్ళేటువంటి పరిస్థితి. గతంలో ఏవైతే అడంగల్లో కానీ, ఎఫ్ఎన్లో కానీ, లేకపోతే భూ రిజిస్టర్లో కానీ ఎంచుకున్న వాటిలో తప్పులు జరిగి ఉంటే కోర్టు ఇన్వాల్వ్ అయ్యి కోర్టు ఆర్డర్స్ ప్రకారం దాన్ని సరిచేసేటువంటి అవకాశం ఉండేది. దాన్ని ప్రత్యేకంగా సివిల్ కేసులు చేయడం కోసమే సివిల్ యాక్ట్ ఒకటి ఉండేదండి. ఈ దెబ్బకి ఏమైందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఒకటి, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఒకటి, ఈ 3 కోడ్ లాలకు సంబంధం లేకుండా పోయేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది రాజేంద్ర గారు. ఓకే, ఒక లాలో ఉన్నటువంటి లా ఏదైతే ఉందో ఆ లా సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ కి పని లేదు, ఆ లాతో కూడా ప్రభుత్వానికి పని లేదు. ఆ లా వల్ల వచ్చేటువంటి మంచి చెడు వ్యవహారాలు కూడా రైతాంగానికి సంబంధించినటువంటి భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పని లేదు. సో ఇంత ప్రయత్నం జరిగినటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రజలు అనుమానించేటువంటి పరిస్థితి, అడ్వకేట్స్ అడ్డం తిరిగేటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ విషయంలో ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ హామీ రానున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీ ఏంటంటే, రాగానే మొట్టమొదటి సంతకం నేను భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తాను అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఇది ప్రజలకి వినటానికి చేస్తే బాగుండనేటువంటి ఆలోచనకి ఊతమిచ్చినటువంటి అయిన పరిస్థితి అయింది రాజేంద్ర గారు. కాబట్టి బాజీ గారు, ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం మరి ఓటమికి కారణమవుతుందేమోనని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఒక పక్క ప్రజలకి నేను ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయను అని చెప్తున్నటువంటి ప్రతిపక్షాలు వాళ్ళ అధికారం కోసమే కానివ్వండి, ప్రజల పక్క నిలబడేటువంటి ప్రయత్నం కానీ చెప్పడం జరిగింది. ఒక పక్క అధికారులు ఉన్నటువంటి వాళ్ళు నేను ఎట్లాగో చేస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ వస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తానని బలంగా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజా విశ్వాసాన్ని గైకొనేటువంటి ప్రయత్నంలో నాకున్న అధికారాన్ని అమలు చేస్తానని ఒక పక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ నేత చెప్తా ఉన్నారు. వస్తే నేను ఇటువంటి చట్టాన్ని నేను రద్దు చేసి పక్కన నిలబడతానని ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు. అనుమానం నివృత్తి ఏం లేదండి. ఖచ్చితంగా ప్రజలు రైతుల్లో ఒక భయాందోళన కలిగించినటువంటి చట్టంగా ఇది మారిందనేది వాస్తవం. ఎందుకంటే మధ్య మార్గం ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట నమ్మకం కానీ రాజకీయాల యొక్క మాట నమ్మకం కాదు. ఆ న్యాయవాదులు ఏం చెప్తారంటే ఈ చట్టం చాలా భయంకరమైనది, ఇది రైతుల్ని ముంచుతుంది, ఇది భూ యజమాన్యత్వాన్ని వెక్కిరిస్తుంది,
అదేవిధంగా కోర్టులతో పని లేకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని రానివ్వకూడదని చెప్పి న్యాయవాదులు తీసుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందనేటువంటి నమ్మకం అందరికీ ఉంది రాజేంద్ర గారు. దీన్ని ప్రపోజ్ చేసింది నీతి ఆయోగ్, అలాగే మీరు కూడా దాన్ని వెనుకున్నారు అన్నటువంటి మాట కూడా వినిపిస్తోందిగా. మరి మిమ్మల్ని వాదనే సరైనది అయితే ఖచ్చితంగా ఇవాళ 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మరెక్కడా వినిపించినటువంటి శబ్దం, అదే విధంగా పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ, లేకపోతే కేరళలో కానీ, ఆ పక్కన తమిళనాడులో కానీ, ఇటు పక్కన ఛత్తీస్గఢ్ లో కానీ ఎక్కడా వినిపించినటువంటి ఈ యొక్క ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయింది, ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇంత వివాదాన్ని సృష్టించనేది ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది భారతీయ జనతా పార్టీ మీద చెడు తీసుకెళ్లి రుద్దేటువంటి కార్యక్రమం. కరోనాలో మీకు విషయం చెప్తానండి, కరోనాలో ఎక్కడైనా ఉత్తరాది రాష్ట్రాల్లో అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ ప్రారంభించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కడైతే పరిశ్రమలు ఓపెన్ చేసుకోమంటే విశాఖపట్నంలో వెంటనే అప్పుడు దాకా మూతపడినటువంటి పరిశ్రమను ఓపెన్ చేయడం, ఆ తర్వాత విషవాయువులు రావడం, అక్కడ జనం చచ్చిపోవడం కూడా మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రక్రియలోనూ మా భాగస్వామ్యం ఉందన్నట్టుగా, లేకపోతే మేము దాన్ని చేసామన్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇది మాది కాదని చెప్పి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏదైతే ఉందో ఇది ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజేంద్ర గారు. కేంద్రమే చేస్తుంటే మరి ఇదే పని మిగతా రాష్ట్రాలు ఎందుకు జరగలేదు? కేంద్రమే చేస్తుంటే ఇంత ఇబ్బంది మిగతా రాష్ట్రాల్లో న్యాయవాదులు ఎందుకు చేయలేదు? కేంద్రమే చేస్తుంటే ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి ఓట్ల ప్రక్రియ సమయంలో అధికారికంగా ఒక బలమైనటువంటి వాదన, అనధికారికంగా ప్రతిపక్షాల యొక్క బలమైన వాదన ఎందుకు ప్రజల్లోకి వెళ్ళింది అనేది కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజేంద్ర గారు. ఫైన్, బట్ వాస్తవం అయితే ఇలాంటి చట్టాన్ని ఒకదాన్ని ప్రపోజ్ చేసి ప్రయోగాత్మకంగా చర్చనీయాంశంగా మారిన తర్వాతే, దాన్ని పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతే అవకాశం ఉంది, బాగుంటుంది అనుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామన్నటువంటి నిర్ణయం మాత్రం మీ దగ్గర నుంచే, నీతి ఆయోగ్ దగ్గర నుంచే వచ్చింది. బట్ దాన్ని కొంత మార్చేసినటువంటి పరిస్థితి చూసాం కాబట్టే భయం కలుగుతుంది. ఇక యేసరత్నం గారు, సంఘటన జరిగి 9 రోజులైంది. ఆ 9 రోజుల తర్వాత మరి ఎందుకు ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది అన్న దాని మీద ఒక సమాచారం అయితే ఉంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ గమనించినటువంటి వాస్తవాలతో తీవ్రంగా స్పందించబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఇవాళ బయట పెట్టారు అన్నటువంటి మాటలో సత్యముందా, లేకపోతే కావాలనే ఈ విషయాన్ని భయపడుతూ అధికారులు దాచిపెట్టారా, లేదు మరొక ఆలోచన కూడా చేస్తున్నారు జనం, వ్యూహాత్మకంగా ఇప్పుడు బయట పెట్టడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అని? ఇందులో మీరే ఐ థింక్ కొంత సమాచారం, మీరే లోతైన సమాచారం ఇవ్వగలుగుతారు అనుకుంటున్నా. ఇందాక అరుణ గారు చెప్పారండి, చెప్పిన క్రమంలో మరి ఇది పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్. పోలీస్ వ్యవస్థ నేను సపోర్ట్ చేయలేదు, అరుణ గారికి చెప్తాను, నేను సపోర్ట్ చేయలేదమ్మా. ఫెయిల్యూర్, 100% ఫెయిల్యూర్. ఎందుకంటే ఎప్పుడో అది చూడగానే ఇక్కడ ఈ సిఐ ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ ఈ ఎస్పీ ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ తాడిపత్రులు వీళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇది సామాన్యమైన ఫెయిల్యూర్ కాదు. కొన్ని క్యూర్ చేయగలిగే తప్పులు, కొన్ని నాన్ క్యూరబుల్, అసలు క్యూర్ చేయలేని తప్పులు చేశారు అని నేను ఐడెంటిఫై చేశాను. అంటే నేను ఓవరాల్గా ఏం చెప్పానంటే, రాష్ట్రంలో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎలక్షన్ జరగటం అనేది మనం చాలా సంతోషించాల్సిన విషయం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ భారతీయ ఎన్నికల సంఘాన్ని కానీ అభినందించాల్సిన విషయం ఒకటి. రెండోది, మీరు చెప్పినట్లుగా 9 రోజుల మంచి బయటకు రాలేదు, ఇప్పుడు వచ్చింది అనే దాంట్లో నిజానికి చెప్పాలంటే ఎలక్షన్స్కి ముందే ఆఫీసర్స్ చేంజెస్ అయింది. నేను దాంట్లో నా వ్యూ నేను చెప్పాను, ఇది నా వ్యూ అన్నాను. యాజ్ ఏ ఫీల్డ్ ఆఫీసర్స్ని ఆ స్టేజ్లో సైలెంట్ చేయాలి, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, కానీ వాళ్ళని సైడ్ చేయకూడదు. కొత్తగా వచ్చిన ఎంత తెలివికల్ల ఆఫీసర్ అయినా, ఎంత మధ్యంతరంగా కరెక్షన్ తన డ్యూటీ తను చేసుకుని ముక్కు సూట్ ఆఫీసర్ వచ్చినా కానీ కొన్ని కష్టాలు తప్పవు. కాబట్టి అతన్ని ఒక చోట కూర్చోబెట్టేసేసి అతన్ని అడ్మినిస్ట్రేషన్ ఏదైతే చేశాడో దానిలో మనకి ఈ లాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి ఎంతవరకు అవసరం అంతవరకు తీసేసుకొని చేసినట్టయితే బాగుండేదని నేను సలహా ఇచ్చాను. నేను ఎక్కడ కూడా పోలీస్ ఆఫీసర్స్ ఫెయిల్ కాలేదని చెప్పలేదు. ఫెయిల్కి నేను ఫెయిల్ ఇంత గ్యాప్ ఎందుకు దీనికి ఇప్పటికి కూడా మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ ఒక్క వీడియోనే బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. నేను అనేది ఏంటంటే, దీంట్లో
ఫస్టే చెప్పాను, పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను. ఇందులో కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కరు తాడిపత్రుల్లో జరిగింది, తాడిపత్రుల్లో ఏం జరుగుతుందో అది ఎప్పటి నుంచి వాళ్ళ మధ్య ఉన్నదో ఏం జరిగింది, ఎన్నికలు వచ్చేసేసి ఇదే అక్కడ. అదే విధంగా తిరుపతిలో జరిగిన సన్నివేశం ఒక విధంగా ఉంది. మరి ఇక్కడ చూసినట్టయితే మనం పిఆర్కే గారి తప్ప, లేకపోతే బ్రహ్మారెడ్డి గారి తప్ప, కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మారెడ్డి గారు ఎగబడి చేశారంటారు, కొన్ని ప్రాంతాల్లో పిఆర్కే. ఇదంతా కూడా చట్టము ఈ రోజు కాకపోయినా కానీ, 9 రోజులు కాదు 18 రోజులైనా కానీ తప్పనిసరిగా ఈ చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకవేళ నిజంగా అదే ఉంటే ఈ క్యాసెట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇది కరెక్టా కాదని తీసుకోవడానికి ఇది పిఆర్కే గారే చేశారా, లేకపోతే ఇంకేదన్నా క్రియేట్ చేసి పంపించారనేది కూడా మరి యాక్షన్ తీసుకునే ముందు, ఎఫ్ఐఆర్ చేసే ముందు, లేకపోతే చేసే ముందు ఇన్వెస్టిగేషన్ అంటేనే అది దాన్ని పూర్తిగా మరి ఓకే ఇది సమ్మతమే, ఇది కేసు పెట్టాల్సిందే, దీంట్లో ఎఫ్ఐఆర్ లో కొంతమందిని చేర్చాల్సిందే, కొంతమంది అమాయకులు ఉన్న వాళ్ళ తీసేయాల్సిందే అనే బాధ్యత ఇది ఉంది. అది తీసుకునే ముందు కొంత లేట్ అవుద్ది. నేను ఒకటే అడుగుతున్నాను, మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే 4-5 ప్లేసుల్లో జరిగినాయో ఈ అన్ని చోట్ల కూడా ఈ వీడియోస్ తెప్పించేసి మరి అక్కడ ఉన్న కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న ఎవిడెన్స్ ను కూడా రికార్డ్ చేసినట్టయితే బాగుంటుందని నేను అదే ప్రయత్నంలోనే సిట్టు దర్యాప్తు ఆదేశాలు జరిగాయి. రెండోది అరుణ గారు చెప్పిన దాంట్లో ఇంకొక సత్యం ఏంటంటే, పేపర్ తీయగానే, టీవీ చూడగానే ఈ టీవీ అనగానే ఒకటి, ఆ టీవీ అనగానే ఒకటి, ఏ టీవీ అనగానే బి టీవీ అనగానే ఒక ఒపీనియన్ వస్తుందండి. నా వ్యక్తిగతంగా అంటే అసలు ఆ ఛానల్ పెట్టగానే మనకు వచ్చేది దాని పూర్తిగా సరే ఓకే, కొంచెం కొద్దిగా ఒక 10% డీవియేషన్ 20% డీవియేషన్ యాక్సెప్టబుల్. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, మీకున్న నాకు సంబంధాన్ని బట్టి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేస్తారు. 10% 20% డీవియేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ పూర్తిగా దాన్ని భిన్నంగా చూపించడం అనేది ఎవరికి కూడా ఇండైరెక్ట్ గా సమాజ అభివృద్ధిలో మరి కీలక పాత్ర మీడియాది ఉంది. ఈ మీడియా ద్వారా మరి సమాజం కొంత, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మరి ఈ ఛానల్ వీరిది, ఈ ఛానల్ ఈరిది, ఈ ఛానల్ ఈ పార్టీది, ఈ ఛానల్ ఈ కులాంది, ఈ మతాంది అనేది ఇది కూడా పోవాలండి. ఇది పోయిన రోజే ఎక్కడైతే మీడియా ప్రతినిధులు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మీడియా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదంతా ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఉంటుందో చాలా వరకు సమాజాన్ని మార్చే అవకాశం ఉందన్నాను. తర్వాత అమెండ్మెంట్స్ విషయానికి వచ్చేసరికి అమెండ్మెంట్ ఏ అమెండ్మెంట్ అయినా భారతదేశం లెవెల్లో పార్లమెంటు, అదేవిధంగా రాష్ట్ర పరిధి లెవెల్లో అసెంబ్లీలు, కౌన్సిల్స్ తీసుకుంటాయండి. ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పారు, బాజీ గారు చెప్పిన దాని ప్రకారము మన రాజ్యాంగంలోనే కొన్ని మార్పులు చేర్పులు తేవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని చేసేసారు, మరి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు జరిగే క్రమంలో మరి కొంతమందికి నష్టపడతారు, కొంతమంది బాధపడతారు, ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ చట్టాల్లో ఐపీసీ చట్టం, సిఆర్పిసి చట్టాల్లో కొద్దిగా మార్పులు తీసుకురావాలి. ఏదైతే 7 years ఉందో ఇట్లాంటి మార్పులు తెచ్చినప్పుడు మరి ఒక ప్రొఫెషనల్ గా లాయర్స్ ఇబ్బంది పడ్డమాట వాస్తవమే. మరి ఇది అదే రీతిలో ఇప్పుడు ఈ భూరక్షణ చట్టంలో కూడా లాయర్స్, ఎందుకంటే ఏ విధంగానైతే బాధ్యతగా మీడియా, పోలీసు, లీగల్ లాయర్స్ ఏ విధంగా అయితే బాధ్యతగా ఉన్నారు కాబట్టి ఏదైనా మరి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా పరిపాలనలో ఉన్న భారతదేశంలో మరి మోడీ గారు ఉన్నా కానీ, వేరే రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్ ఉన్నా కానీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న మీడియాకి ఎంత బాధ్యత ఉందో లీగల్ గా లాయర్స్ కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి ఏ ఇష్యూ అయినా కానీ అక్కడి నుంచి వస్తుంది. ఏదైనా కానీ కూలంకుషంగా చర్చించిన తర్వాతే, దాన్ని పూర్వపరాలు పరిశీలించిన తర్వాతనే దాని మీద ఏదైనా ఏ చట్టమైనా మార్పు చేయటం కానీ. దాని మీద ఎవరికి విభిన్న అభిప్రాయం లేదు. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే దోషులు ఎవరో తేల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ కళ్ళకు కనపడుతున్నటువంటి దృశ్యాలు చూసిన తర్వాత, ఈవీఎంలు పగలగొట్టిన తర్వాత వీళ్ళను ప్రజాప్రతినిధులుగా మనం ఇంకా మెచ్చుకుందాం, అలాగే గెలిపిద్దామని అంటే మాత్రం ప్రజాస్వామ్యానికి వచ్చేటటువంటి ప్రమాదం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నటువంటిదే
మీ ముగ్గురు ఎవరు మాట్లాడినా అలాగే మీరు కూడా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అంశం కూడా అదే. నేను అడిగింది ఒకటి ఆబ్జెక్టివ్ గా ప్లీజ్. నేను ఒక్కటే చెప్తున్నానండి. ఒకటి, అది మనము ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఇది అంతా కూడా ఈ ఏదైతే గ్యాప్ ఉందో అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ టైం చేసిన తర్వాత నిర్దోషి అని నిర్ణయించాలంటే, ఫలానా ఎక్స్ అనే మనిషి నిర్దోషి అని నిర్ణయించాలంటే వాళ్ళు ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతం అయినా కానీ దానికి సర్టన్ పీరియడ్ ఉంది. అది నిర్దోషి అని నిర్ణయించిన తర్వాతే మరి వారి పైన ఏ చర్యలు తీసుకోవాలనేది కూడా చట్టంలో క్లియర్ గా తెలియపరచబడింది. బట్ ఒక విషయం చెప్తాను మీకు, మీరు పెద్దలు ఒక మాట వినండి, నా మాట వినండి. ఇప్పుడు స్టూడియోలో ఒక అతను వచ్చి మీ కళ్ళ ముందే నన్ను పొడి చేస్తాడు. దీన్ని నమ్ముతారా లేదా? పొడిచిన దృశ్యాలను మీకు స్పష్టంగా చూపిస్తాం. నేను చనిపోతా. ఆఖరికి పోస్ట్ మార్టంలో రాజేంద్ర అనే జర్నలిస్టు ఈ కత్తిపోట్లకు బలై చనిపోయాడని కూడా వస్తుంది. ఎప్పుడో మళ్ళీ కోర్టు తీర్పిచ్చిన తర్వాత దోష నిర్దోష అని మనం ఆలోచిద్దాము అని అంటే ముందు మనకున్నటువంటి కామన్ సెన్స్ ఏదైతే ఉందో, కత్తితో నన్ను పొడుస్తున్నప్పుడు మీరు చూసిన తర్వాత వాడు పొడవబట్టే, ఇతను చావబట్టే ఈ రిపోర్ట్ వచ్చింది అన్నటువంటి పరిస్థితే ఉంటుంది. ఈవీఎంను మన కళ్ళ ముందు అలా పగలగొట్టేస్తే ఎంత ఆగ్రహం ఉంటే మాత్రం. మరొక పిచ్చవాదన కూడా చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేయటం వల్ల ఆయనకు ఆవేశం వచ్చిందట. వాట్ టు సే? యేసరత్నం గారు, మీరందరూ విద్యార్థికులు, మనము కొన్నిటిని సమర్థించాలా లేదా అన్నటువంటి సమస్య లేకుండా కొన్ని విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎనీహౌ, అలాగే చివరిగా అరుణ్ గారి దగ్గరికి వెళ్తా. మీ నాయకుడు చెప్పాడు నన్ను ఒక కులానికి ఆపాదించొద్దు అని. గౌతమ బుద్ధుడు గతంలో చెప్పినటువంటి ఒక విషయం కూడా ఉంది. నేను దేవుణ్ణి కాదు, నన్ను దేవుణ్ణి చేయొద్దు అని వేడుకున్నారు. బట్ అంత స్థాయిలో నేను కంపేర్ చేయటలేదు. కానీ ఒక నాయకుడు నన్ను కులానికి, మతానికి, ప్రాంతానికి, ఇలాంటి సంకుచిత విషయాలకు దూరంగా పెట్టండి రా బాబు అన్నా కూడా ఇవాళ రాజకీయాల్లో వినట్లా. అలాగే ఇవాళ మనము ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఎలాంటి రాజకీయ నాయకులు వస్తే బాగుపడుతుంది అన్నది నేను మీకు చెప్పక్కర్లా, అస్సలు చెప్పక్కర్లా. యునో, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయమే. బట్ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే కూడా కొంత స్ట్రాటజీ ఉండాలి అన్నది నేర్చుకున్న మొదటి పాఠం మరణమ్మా మీరు. ఇవాళ రాజకీయాల్లో ఖచ్చితంగా ఇలాంటి నాయకులు అంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వాళ్ళకి ప్రాధాన్యత పెరగాల్సిన పరిస్థితి ఉందని చూస్తున్న సంఘటనల వల్ల, అనుభవిస్తున్న బాధల వల్ల అనిపిస్తున్నటువంటిది నిజమా కాదా అన్నది మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని ప్రయత్నిస్తున్నారు. రాజేంద్ర గారు, అరుణ గారు మాట్లాడే ముందు నేను ఒక్క 30 సెకండ్స్ సైకిల్ ప్లీజ్ అండి, టైం లేదు. ఇట్ ఈస్ ఎ మెసేజ్ టు ది పీపుల్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మెసేజ్ టు ది పీపుల్. నేను ఒకటే చెప్తున్నానండి, నేను మళ్ళీ కూడా ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన సమాజం ఎంతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. మనము ప్రపంచము, దేశము, రాష్ట్రం అంతా ముందుకు నడిచే టైంలో మనము వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి మరి రాజకీయ నాయకులైనా, న్యాయవాదులైనా, మీడియా అయినా అందరూ ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు, చేయాలి. రెండోది, ఎవరైతే మరి ఇందాక సంఘంలో అణగారిన వర్గాలు ఉంటాయో అందామో, లేకపోతే వెనుకబడిన బడుగు బలగైన వర్గాలు అందాము, ఏదైనా సరే మీరు అన్నది అణగారిన వర్గం అని అందాము. అణగారిన వర్గం ఎవరైనా, ఉన్నత వర్గాలు ఎవరున్నా కానీ అణగారిన వర్గం అని చెప్పేసేసి అనవసరంగా ఒక్క 5 సంవత్సరాలకు ఒక్క రోజు వచ్చే ఎలక్షన్ వల్ల మీరందరూ కూడా ఎక్కడో ఎమోషన్స్ పోయి ఎక్కడో దేనికో బానిసలుగా మారేసేసి మరి ఎవరినో ఇందాక అరుణ గారు చెప్పినట్టు ఎవరినో ఉద్ధరించాలని, ఎవరితో మెప్పు పొందాలని మీరు వెళ్ళేసి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఇందాక నేను చెప్పినట్టుగా చంపినోడు పిల్లలు రోడ్డును పడతాడు, చచ్చినోడు పిల్లలు రోడ్డును పడతారు. మరి అనుభవించేది మరి నిజంగా కూడా చట్టసభలో జరిగింది అదే కదా యేసరత్నం గారు. అందుకే అరుణ అలా చెప్పింది చాలా వాస్తవం. అది ఎవరికి దెబ్బలు తగిలినాయి, ఒక్క అభ్యర్థికైనా ఎక్కడైనా ఈ దాడులలో కొంత ఇబ్బంది పడ్డారు. కానీ వీళ్ళని మోస్తున్న వాళ్ళే ఇవాళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అరుణ్ గారు, పూర్తిగా మీరు ఇచ్చినటువంటి సమాచారంతో పాటు నేను అడిగినటువంటి మరొక చిన్న విషయం, దానితోనే ముగిద్దాం. ప్లీజ్ వెల్కమ్.
సార్, నాయకులు అనేవాళ్ళు కులాలకి బంధుప్రీతికి అతీతంగా ఉంటేనే చట్టసభల్లో సరైన న్యాయం అన్ని సామాజిక వర్గాలకి జరిగిద్ది అని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని బలంగా నమ్ముతాడు ఆయన. అందులో ఎస్పెషల్లీ ఎవరినైనా ఆదరించాలి అనేటువంటి ఆలోచన వస్తే అది కింది స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆదరిస్తే ఎక్కువ స్థాయిలో వాళ్ళకి లబ్ధి చేకూర్చి ఆటోమేటిక్ గా హై స్థాయిలో ఉన్న వాళ్ళకి సమానంగా తీసుకురాగలుగుతాము అని చెప్పేసి కింది స్థాయి వాళ్ళని ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కులాలకు అతీతంగా ఆర్థిక సామర్థ్యం మాత్రమే కొలమానంగా తీసుకుని అగ్ర కులాల్లో ఉన్న పేదలు, అణగారిన కులాల్లో ఉన్నటువంటి పేదలు, అలాగని మళ్ళీ అణగారిన కులాల్లోనే ఉన్నాను కదా కోటీశ్వరుడికి రాయితీ ఇస్తాను, కోటీశ్వరుడికి పథకాలు ఇస్తాను, కోటీశ్వరుని అభివృద్ధిలోకి తీసుకొస్తాను అంటే కులం ప్రాతిపదిక కాదు. సామాజిక సమానత్వం వస్తేనే, ఆర్థిక సమానత్వం వస్తేనే సామాజిక సమానత్వం వచ్చింది అని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన కులాలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలి నాయకులని బలంగా నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే ఆయన తను ఒక ఓసీగా నాయుడు సామాజిక, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆ సామాజిక వర్గం మాత్రమే ఓన్ చేసుకుంటే మిగతా సామాజిక వర్గాలకు న్యాయం చేయలేము కాబట్టి నన్ను కులానికి ఆపాదించొద్దు. ఒకవేళ మీరు కులానికి ఆపాదించాల్సి వస్తే సమాజంలో అణగారిన కులంగా చివరి స్థాయి నుంచి మొదటి స్థాయిలో పరిగణించబడుతున్నటువంటి రెల్లి కులానికి నన్ను ఆపాదించండి. అప్పుడు వాళ్ళని పైకి తీసుకురావడానికి నాకు కులాభిమానం ఒకరు ఉపయోగపడి వాళ్ళు పైకి వస్తారేమో అని చెప్పేసి ఆయన చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అట్లాంటి నాయకత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు అవసరం. ఒక పార్టీ ఒక కులానికి, ఒక పార్టీ ఒక కులానికి ఆపాదించి వస్తూ ఉన్నప్పుడు ఇన్ని వందల కులాలు ఉన్నప్పుడు ఇన్ని వందల పార్టీలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు నేను ఒడ్డెరా బై బర్త్, ఇప్పుడు ఒడ్డెర సామాజిక వర్గానికి పార్టీ ఎక్కడుంది? బై మ్యారీడ్, ఆఫ్టర్ మ్యారీడ్ ఎస్సీ మాదిగా. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి పార్టీ ఎక్కడుంది? ఒకవేళ ఉన్నా ఆ పార్టీకి ఈ మాదిగలు మాత్రమే, ఈ ఒడ్డెరలు మాత్రమే ఓటేస్తే అధికారానికి ఎప్పుడు వచ్చును? మేమందరం ఎప్పుడు మా కులం పార్టీని తీసుకొచ్చుకొని మేము అధికారంలోకి వచ్చును, మేము అభివృద్ధిలోకి వచ్చును? ఇదంతా జరిగే పనేనా? అందుకే కులాలకు అతీతంగా రాజకీయం చేసి కులాలకు అతీతంగా అభివృద్ధి చేసిన నాయకులు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే సమాజంలో సమానత్వం సాధ్యం అయ్యింది. కాబట్టి అట్లాంటి పందాన్ని పట్టుకొని కులాలను కలిపి రాజకీయం చేద్దామని చెప్పేసి అందరికీ చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎస్ అరుణ్ గారు, మనం చదువుకున్నాం, మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అన్నటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ కొన్ని బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు ఎందుకు రాదు అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఆలోచన ధోరణి ఇలా ఉంటే, ఇవాళ నేను ఒక జర్నలిస్టుగా రాజేంద్ర చౌదరి అని చెప్పను, అలాగే రోజుకొక్కలని చెప్తాను నాకు గనక అవకాశం ఉంటే. మీ రాజేంద్ర అంటున్నప్పుడు మీ రాజేంద్ర ఎరుకల అని ఒకరోజు చెప్తా, మీ రాజేంద్ర మాల అని మరొక రోజు చెప్తా, మీ రాజేంద్ర శర్మ అని కూడా చెప్తా. దట్ ఈజ్ మై యాటిట్యూడ్. మీ అందరినీ గమనించమంటున్నా. అలాగే ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా మనము కొన్ని ప్రయత్నాలు చేయాలంటున్నా. మీలాంటి వాళ్ళు ముందుకు రావాలని ఆశిస్తున్నా. బాజీ గారు, అలాగే యేసరత్నం గారు, అరుణ, మీ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర, నమస్తే.